వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఓటింగ్ గురించి కాకుండా నిన్న ప్రత్యేకంగా జరిగిన దాడుల గురించి మాట్లాడుకుంటే కనుక చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి. ఇంకా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నిన్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయి ఉండి అతని అనుచరుడి మీద చేయి చేసుకోవడం అయితే జరిగింది. అసలు ఈ దాడుల గురించి మీరేం చెప్తారు? ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వ్యక్తికి తెలియదా క్యూలో నిలబడి ఓటు వేయాలని? సరే, నీకు తెలియదు, నీకేదో అవసరం, అతను ఎవడో చెప్పాడు, అక్కడ ఒక ఓటరు ఏమండి మీరు లైన్లో వెళ్ళండి, మీరు ఎమ్మెల్యే అయితే ఏంటి అని అడిగాడు, తప్పే ఉంది? దాన్ని కొడతాడా? కొడితే ఎందుకు అతను పడి ఉంటాడు? మనం ఏ కాలంలో ఉన్నాం? గాంధీ కాలంలో లేం కదా రెండో చెంప చూపించడానికి. అందుకని అతను వేశాడు. అది ప్రజలు ఎవరు కూడా దాన్ని తప్పుగా తీసుకోవాలి, అందరూ హర్షించారు దాన్ని. నువ్వు ఎమ్మెల్యే అయితే నీకన్నా రెండు కొమ్ములు ఉంటాయా? నిన్ను మేము ఎన్నుకుంటున్నాము, నువ్వు మనిషివే అతను మనిషే, అసలు ఒక మనిషి మీద చేయి చేసుకునే హక్కు నీకు ఎవరిచ్చారు అంటూ ట్రోలింగ్ నడిచింది నిన్న. సో అది జరిగాక అక్కడ వాళ్ళు ఆయన అనుచరులు కొట్టారండి అతన్ని, పాపం అంతలా కొట్టారు. ప్లస్ వాళ్ళ కొడుకు అనుకుంటా ఒక నీలం షర్ట్ వేసుకుని ఉన్నాడు, ఆయన విపరీతంగా కొట్టాడండి. అసలు నిజంగా సరైన కొడుకు అయి ఉంటే అలాంటి పని చెయ్యడు. ఎందుకు చెప్తున్నానంటే సరైన కొడుకు అంటే వేరే ఉద్దేశంతో కాదు, నిజంగా అతను చదువుకున్న పిల్లాడు అయి ఉంటే తండ్రిని కొట్టినప్పుడు అమ్మ నాన్న నువ్వు చేసింది తప్పే కదా అని. ఇప్పుడు యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక ఎమ్మెల్యే ఉంటాడండి, పదవి ఎమ్మెల్యేకా ఎమ్మెల్యే భార్యకండి మామూలుగా మనం అనుకోవటానికి. అలాగే వాళ్ళ పిల్లలకి ఏం పదవులు ఉండవు కదా, వాళ్ళు ఎమ్మెల్యే. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు అంతే, ఎమ్మెల్యే పిల్లలు కాదు. యాక్చువల్గా ఆ వ్యక్తి పేరు ఏదే ఉంటుందో ఆ పేరుకి పిల్లలు వాళ్ళు, అంతేగాని ఎమ్మెల్యేకి పిల్లలు కాదు వాళ్ళు. మన వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఇప్పుడు మా వారు ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉంటే నేను అవన్నీ అనుభవించకూడదు కదా. అంటే ఆ లిమిట్ నాకు ఎంతవరకు అంతవరకు, అది అడ్డు పెట్టుకుని నేను రెచ్చిపోతానంటే కుదరదు. ఇక్కడ అలాగే జరిగింది. ఆ పిల్లాడు చదువుకున్న పిల్లాడైతే అవును కదా నాన్న అతను చెప్పింది కరెక్టు, మనం క్యూ లైన్లో వెళ్దామని ఉండాలి, అంతేగాని తిరిగి రెచ్చిపోయి కొట్టకూడదు అట్లాగా. అంటే సంస్కారం మనం నేర్పించాలి పిల్లలకి, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అది. సో దానికి మొత్తానికి ఆయన్ని పోలీసులు ఆ తర్వాత వచ్చారు, పోలీసులు కూడా వెంటనే రాలేదు. మీరు గమనిస్తే ఒక పోలీసు వచ్చినట్టున్నారు, ఏదైనా అతనికి పాపం విడదీశారు, అతనికి చాలా దెబ్బలు తగిలాయి, ఇవాళ హాస్పిటలైజ్ అయ్యాడు అతను. సరే, మొత్తానికి ఇవాళ జరిగింది అది. ఇతనేమో ఒక వీడియో రిలీజ్ చేసి అతను అందరినీ దుర్భాషలాడాడు, ఎస్సీ ఎస్టీలను ఏదో అన్నాడు, మైనార్టీలను ఏదో అన్నాడు, నన్ను నా క్యాస్ట్ పట్టుకుని మాట్లాడాడు, ఇలా అంతా మాట్లాడాడు. అవన్నీ కూడా అతను ఆ పిల్లాడు ఏది మాట్లాడలేదు. ఈయన మొహం చెల్లక ఇవన్నీ కల్పించుకుని వీడియో రిలీజ్ చేశాడు. ఏదేమైనా అన్నాబతులు శివకుమార్ గారు చేసింది తప్పు. అతని మీద ఈసీ కూడా సీరియస్ నిర్బంధం చేశారు, అవన్నీ జరిగాయి. తర్వాత వల్లభనేని వంశీ గన్నవరంలో అతను పోలింగ్ బూత్లోకి వెళ్ళబోతే ఆపారు, ఆపితే రెచ్చిపోబోయాడు. సో పోలీసులు ఇక్కడ మాత్రం వెంటనే స్పందించి ఈ తెలుగుదేశం కార్యకర్తల్ని ఆయన్ని విడదీసి మొత్తానికి ఆయన బూత్లోకి వెళ్లకుండా చూశారు. ఒకవేళ బూత్లోకి వెళ్ళుంటే ఏం జరుగుండేదో మనకు తెలుసు, ఈవీఎంలు బద్దలయ్యేవో, లేకపోతే క్రాస్ ఓటింగ్ జరిగేదో, లేకపోతే ఏం చేసేవాళ్ళు. సో నిన్న అక్కడ లక్కీగా ఆపారు. తర్వాత వంగా గీత గారు కొంచెం హల్చల్ చేశారు. ఎవరో ఒక ఎర్ర కండువా వేసుకొచ్చారని ఆవిడ హడావుడి పడిపోయి ఆ కండువా తీయించేసి, అది చాలా తప్పది. ఆవిడ ఎర్రచీర కట్టుకొచ్చారు, మరి ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, ఫ్యాన్ తీసేస్తామా ఫ్యాన్ గుర్తని. సో ఇట్లా చాలా విషయాలు ఉంటాయి. సో ఆవిడ ఒక సీనియర్ రాజకీయ నాయకురాలు, ఆవిడ అలా బిహేవ్ చేయక్కర్లా. ఆవిడ నిన్ను చాలా టెన్షన్ పడిపోయి పోలీసులకు ఫోన్ చేసి నానా రభస చేసింది ఆవిడ. అలాగే మాచర్ల ఇంకా ఘోరం, మనకి అసలు బాంబులు వేసుకోవటం ఏంటమ్మా, ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు రాత్రి నిద్ర లేకుండా గడిపారు. మీరు ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రజల ఆస్తి ధ్వంసం చేసే హక్కు ఎవడిచ్చాడు? ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసే హక్కు ఒక ఇంటి మీద వేసేసి బాంబు, తర్వాత ప్రైవేట్ ఆస్తులు నాశనం చేసి, వెహికల్స్ నాశనం చేసి, దీని మీద యాక్చువల్గా ఒక చట్టం వస్తుందని విన్నాం మనం గతంలో, అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. కనీసం వచ్చే ఎన్నికలకైనా ఇట్లా ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా, అంటే కొంతైనా డబ్బు వసూలు చేసి వీళ్ళకి ఇచ్చేలాగా ఒక చట్టం రావాలి. వచ్చే ఎన్నికల్లోపు అలా వస్తుందని మనం ఆశిద్దాం. ఇట్లా చాలా చోట్ల జరిగాయి, మనకి తాడేపల్లిగూడెల్లో జరిగిందని విన్నాము, ఇంకా చాలా చోట్ల జరిగాయి. ఏదేమైనా మొత్తం మీద ఎన్నికలు కొంతవరకు ప్రశాంతంగానే జరిగాయి. ఇంకో పెద్ద విషయం ఏంటంటే నేను చెప్పుకోవాల్సింది, ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నా కూడా ప్రజలు క్యూ లైన్లో నిల్చుని పట్టించుకోకుండా వాళ్ళు అసలు మేము ఓటేయడమే మా జన్మ హక్కు అన్నట్టుగా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు నిల్చుని వాళ్ళు వీటికి స్పందించకుండా చలించకుండా
వాళ్ళ పని వాళ్ళు చేశారు, అందుకు వాళ్ళని మెచ్చుకోవాలి, మనం అభినందించాలి. ఎట్లా నుంచున్నారంటే అర్ధరాత్రి అయినా పర్లేదు మేము ఓటు వేసే వెళ్తాం అని వాళ్ళు వాళ్ళు దెబ్బలాడారు నించోడం. కొన్ని చోట్ల. మీకు గుర్తుంటే వాళ్ళకి ఎందుకో రావడం లేట్ అయితే మాకు ఇప్పుడు మీరు మా చేత ఓటు వేయించండి, ఇది మా హక్కు అని అదే పోలీసులు ట్రైన్ లేట్ అయింది, ఒక ట్రైన్ 9 లేట్ గంటలు. అయింది. ఎస్, మరి అప్పుడు వాళ్ళు కల్పించాలి అలాంటివి, ఎందుకంటే అలాంటివి వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఇప్పుడు పిల్లలకి 5 నిమిషాలు లేట్ అయితే ఎగ్జామ్కి వదలము, అది వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇప్పుడు ఎక్కడి నుంచి, ఇప్పుడు ఊళ్ళల్లో నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జాములు అవుతాయి, ఇక్కడ ట్రాఫిక్ జాములు అవుతాయి, ఏదైనా జరగచ్చు. అలాంటప్పుడు వాళ్ళ కన్సిడరేషన్ ఇవ్వాలి అవన్నీ. సో ఇలా అంతా జరిగాయమ్మా. ఏదేమైనా కూడా ఇవన్నీ కూడా పెద్ద ఎక్కువగా మనం చెప్పుకోక్కర్లేదు. ఒక మాచర్లదే మరీ ఘోరంగా ఉంది. మొత్తం మీద సజావుగా ఎన్నికలు సాగాయి, మంచి పోలింగ్ శాతం అయితే నమోదైంది. నిన్న మన రోజా గారైతే నగరి నియోజకవర్గ అభ్యర్థి రోజా బోర్మన్ ఏడ్చారు, ఒక బయట విడుదల చేశారు ఆవిడ. ఆ బయటలో ఆవిడ అన్నది ఏంటంటే, నగరి నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఇంటింటికి తిరిగి, వైసీపీకి చెందిన వ్యక్తి, అతను నామినేటెడ్ పోస్ట్ ఉన్న వ్యక్తి కుమార్ అనే అతను ఇంటింటికి తిరిగి మీరు సైకిల్కే ఓటేయండి అని ప్రచారం చేశాడు. నాకు శత్రువులు ఎక్కడో లేరు, తెలుగుదేశం వాళ్ళు అసలు ఏది పట్టించుకోలేదు, వాళ్ళు నియోజకవర్గంలోకి రాలేదు, నీ కుమారే నా ఓటమికి కృషి చేశాడు, నేను ఓడిపోతున్నాను అంటూ ఏడ్చింది ఆవిడ. అసలు జనాలకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఏదో ఫైర్ బ్రాండ్ అది ఇది అంటారు కదా, ఇవన్నీ పైకి అనేది నేను ఇది కూడా కావాలని సృష్టించిందని చెప్పుకోవచ్చు. అంటే ఆవిడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం అనుకోవటానికి బహుశా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి దగ్గర మొహం చూపించుకోవాలి, ఎందుకంటే దెబ్బలాడి సీటు తెచ్చుకుంది ఆవిడ. సీట్ ఇవ్వనంటే కూడా ఆవిడ బ్లాక్మెయిల్ ఏదో చేసి తెచ్చుకుంది అని వార్తలు వచ్చాయి మనకి. సో అందులో భాగంగా నా తప్పు లేదన్నా, ఇగో ఇలా జరిగింది అని చెప్పుకోవటానికి ఓడిపోయాను ఈ కుమార్ వల్ల అంటే ఒకళ్ళని బలి చేస్తుంది అనమాట అక్కడ. అసలు ఆవిడ మీద నెగిటివ్ ఉంది, ఆవిడ నెగ్గదని మనకు ముందు నుంచి రిపోర్ట్స్ ఉన్నాయి. ఈవెన్ నియోజకవర్గ ప్రజల్లో కూడా చాలా ఆవిడ మీద నెగిటివ్ ఉంది. వాళ్ళ అన్నలు చేసిన దారుణాలు, వాళ్ళ ఆయన, వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలో వాళ్ళ హవా నడిచింది. ప్రజలు కావచ్చు, మీడియం నాయకులు కావచ్చు, మధ్యంలో ఉండే నాయకులు, తర్వాత కొంతమంది ఆవిడ ఇంతకాలం ఆవిడని కాపు కాసి ఆవిడని పైకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఆవిడని వదిలేసి వెళ్ళిపోయారు. సో అసలు నియోజకవర్గంలోనే ఆవిడకి పూర్తి నెగిటివ్ ఉంది. ఇలాంటి స్టేజ్లో ఆవిడ ఇవన్నీ చెప్పుకోలేక ఇట్లా ఈ కుమార్ అనే అతన్ని బలి చేశారని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఈసారి ఎన్నికలు ఒక రకంగా సజావుగా సాగాయి. ఈ చిల్లర మల్లర పెద్ద విషయాలు కాదు. మొత్తం మీద ఏది ఏమైనా కూడా కూటమి గెలుపుని మనం జూన్ 4న చూద్దాం.